ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. అది ఏంటి అంటే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఆడవారు కానీ మగవారు కానీ ఎవ్వరైనా ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ సేవని బుక్ చేసుకోవడానికి మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఈ శ్రీవారి సేవ అనేది 7 రోజుల సేవ ఉంటుంది. తిరుమలని సెలెక్ట్ చేసుకుని సేవని బుక్ చేసుకుంటే 7 రోజులు మీరు తిరుమలలోని సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిని సెలెక్ట్ చేసుకుని సేవ బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు తిరుపతిలో సేవ చేసి మిగిలిన రోజుల్లో తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే నవనీత సేవకు ఎలిజిబుల్ అండి. ఈ సేవను కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కూడా 7 రోజుల సేవ ఉంటుంది. మీరు 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ పరకామణి సేవ 3 రోజులు లేదా 4 రోజుల సేవ ఉంటుంది. మీరు ఎన్ని రోజుల సేవని బుక్ చేసుకుంటే అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో మీరు సేవని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఈ కేటగిరీలో శ్రీవారి సేవ కానీ, నవనీత సేవ కానీ, పరకామణి సేవని కానీ మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. తిరుమలకు వచ్చి ఆ 7 రోజులు కానీ 3 రోజులు కానీ మీరు సేవలో పాల్గొంటారు కదా, చివరి రోజు ఏ తేదీలో అయితే మీరు సేవని చేస్తున్నారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ సేవా టికెట్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఈ సేవని బుక్ చేసుకునే భక్తులందరూ కూడా ప్రస్తుతం ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకుని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసి రెడీగా పెట్టుకుని ఈ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు ఫాస్ట్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి. మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే ఎలా రిజిస్టర్ చేసి యాడ్ చేసి పెట్టుకోవాలి మాస్టర్ లిస్ట్ లో అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక డెమో వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.